మీరు ఒక్క పారే ఎంత పైకం చూసి ఉండొచ్చు రబ్బా. మీ పర్సులో ఓ 5-10 వేలు, ఇంట్లో ఓ 50 వేలు, లేదంటే 1,00,000. బ్యాంకుకు పోతే 5కెళ్ళి 10 లక్షలు లెక్క పెడుతుంటే చూసి ఉండొచ్చురు. కానీ ఈ నడుమ నోట్ల గుట్టలే దొరుకుతున్నాయి. తొవ్వే కొద్ది బయట పడుతున్నాయి. పొరపాటున గుప్త నిధులేమో ఏ గుళ్ళు గోపురాల కాడ బయట పడ్డాయో అనుకునేరు. ఇండ్లనే కట్టలు వెళ్తున్నాయి. ఇగో గిట్లా నోట్ల కట్టలు, తీరొక్క నగలు, పిరంగల్ల సేఫ్ కంపెనీ ఫోన్లు, ట్యాబులు, అల్కటి కంప్యూటర్లు, పెట్టెల నిండా తీరొక్క చేతి గడియారాలు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ సార్ ఇంట్లో దొరికినాయి. 100 కోట్లకు మీదనే ఆస్తులు కూడా పెట్టిండట. ఇప్పుడు మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడు. ఆమ్దానికి మించి పైసలు కమాయించిండని ఏసీబోల్లో కంప్లైంట్ వస్తే ఏగిలివారంగా 5 గంటలకెళ్లే సార్ ఇండ్లు, ఆఫీసులు, చుట్టాల ఇండ్ల చెకింగులు చేస్తే ఇవి బయటపడ్డాయి. రూల్స్ పక్కన పెట్టి పర్మిషన్లు ఇచ్చినందుకు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర గట్టిగా లంచాలు గుంజిండట. పాత గవర్నమెంట్ ల కార్ లీడర్లతో అతకం పతకం ఉండేదట. సర్కార్ మారంగానే ఈ ముచ్చట ఎవరు ఏసీ బొల్ల సేవులేసిండ్రో ఒక్కనాడు దేవులాడితేనే 100 కోట్ల ఆస్తి బయటపడ్డది. ఇంకా సార్ బ్యాంకు లాకర్లు, ఏడేడ భూములు కొనడానికి వివరాలు తీస్తున్నారు. అవన్నీ కలుపుకుంటే ఇంకెంత ఉంటాయో గానీ అవినీతి ఆస్తులు కూడా పెట్టుట్లా సార్ తోపులకే తోపున్నట్టుండు. ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్ గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రొసీజర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.